My name is Dr. P. Jayaraju, lecturer in history, Government Degree College for Women, Gajwel, BA final year, World History, 5th semester. నా టాపిక్ అమెరికా స్వతంత్ర యుద్ధం, వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. అమెరికా స్వతంత్ర యుద్ధం 1776, 1783 మధ్యలో జరిగింది. దీంట్లో ముందుగా ప్రపంచ చరిత్రలో 17వ శతాబ్దం మరియు 18వ శతాబ్ద పూర్వార్ధంలో ఒక బ్రహ్మాండమైన జనసందోహం ఐరోపాను కదిలి అమెరికాకు వెళ్ళింది. క్రీస్తకం 15వ శతాబ్దిలో క్రిస్టోఫర్ కొలంబస్ పశ్చిమ ఇండియా దీవులని కనుగొన్నాడు. శిష్యుడైన క్రిస్టోఫర్ కొలంబస్ స్పెయిన్ రాజు ఫెర్డినాండ్, రాణి ఇసబెల్లాల యొక్క అనుమతితో భారతదేశానికి సముద్ర మార్గం కనుగొందామని చెప్పి స్పెయిన్ నుంచి బయలుదేరిన ఆయన యొక్క ఓడ పశ్చిమ ఇండియా దీవులకు తలగటంతో ఇదే ఇండియా అని భ్రమపడి నేను భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నని చెప్పి క్రిస్టోఫర్ కొలంబస్ అనుకున్నాడు. దాని తర్వాత స్పెయిన్ దేశానికి చెందిన అమెరికా వెస్బూజియస్ కొలంబస్ కనుగొన్న ఆ ప్రాంతంలో వలస స్థాపిద్దామని చెప్పి వెళితే ఆయన ఇది భారతదేశం కాదు, ఇది అమెరికా అని కొలంబస్ కనుగొన్న పశ్చిమ ఇండియా దీవులకి అమెరికా అని పేరు పెట్టడం జరిగింది. అమెరికా వెస్బూజియస్ అమెరికాను కనుగొన్న తర్వాత మొట్టమొదట అమెరికాలో వలసలు స్థాపించింది స్పెయిన్ వారు. కాబట్టి అమెరికాలో వలసలు స్పెయిన్ తర్వాత ఎవరెవరు స్థాపించారు అని మనం తెలుసుకున్నట్లయితే, స్పెయిన్ వాళ్ళు మెక్సికో, పెరూలో వలస స్థాపించారు. ఫ్రెంచ్ వాళ్ళు కెనడాలో వలస స్థాపించారు. పోర్చుగల్ వాళ్ళు బ్రెజిల్లో వలస స్థాపించారు. ఇంగ్లాండ్ వాళ్ళు 13 వలస స్థాపించడం జరిగింది. ఈ విధంగా వెలసిన వలస రాష్ట్రాలు పెరిగి జనసమర్థ ప్రాంతాలు అవుతున్న కొద్దీ ఇంగ్లాండ్లో ఉత్పత్తి అయిన వస్తువులకి మంచి గిరాకీ పెరగసాగింది. ఇంగ్లాండ్ వలసల వ్యాపారాన్ని నిర్దేశిస్తూ పార్లమెంటులో శాసనాలు చేసింది. ఆ శాసనాలు అమలు జరుపుకోవడానికి సంస్థలు, పదవులను కూడా రూపొందించడం జరిగింది ఇంగ్లాండ్. అయితే ఇంగ్లాండ్ వారు 65,000 మంది మొట్టమొదట అమెరికాలో వలస స్థాపించుకున్నారు. ఈ 13 వలస రాజ్యాల్లో 1756, 1763 సప్తవర్ష సంగ్రామం ముగిసే వరకు వాళ్ళ జనాభా 20 లక్షల వరకు పెరిగింది. మొదట ఈ వలస రాజ్యాల ప్రజలు ఇంగ్లాండ్ పట్ల అభిమానం, గౌరవం చూపేవారు. ఈ 13 వలస రాజ్యాలు తమ మాతృదేశమైన ఇంగ్లాండ్ పాలనలో ఉండేవి. ప్రతి వలస రాజ్యంలో ఒక రాజప్రతినిధి ఉండేవాడు. ఆయన గవర్నర్తో సమానం. దానికి తోడు శాసనసభ కూడా ఉండేది. ఇక్కడ ఇంగ్లీష్ రాజు పార్లమెంట్లతో ఈ యొక్క రాజప్రతినిధి శాసనసభ పోలి ఉండేది. ఈ 13 రాజ్యాలు తమ మాతృదేశమైన ఇంగ్లాండ్ పరిపాలన ఉండేవి. స్వతంత్ర పిపాస, స్వపరిపాలన కాంక్షలకు పరిపూర్తి చేసుకోవటానికి అమెరికాల వలస రాజ్యాలు ఇంగ్లాండ్ను వ్యతిరేకిస్తూ కాలక్రమేణా వారిద్దరి మధ్య సంబంధాలు విషమించి చివరికి అమెరికా స్వతంత్ర యుద్ధానికి దారితీశాయి. దీంట్లో వలసల పట్ల ఆంగ్లేయుల యొక్క విధానం ఎట్లా ఉంది అని మనం తెలుసుకున్నట్లయితే, మాతృదేశంపై అమెరికాలోని ఇంగ్లీష్ వలసలు తిరుగుబాటు చేయటానికి నాడు ఇంగ్లాండ్ అనుసరించిన పాత వలస విధాన సూత్రాన్ని, అంటే వలస రాజ్యాల లక్ష్యం మాతృదేశాభివృద్ధియే అనే ఆంగ్ల పాలకులు
వలస రాజ్యాల పట్ల మర్కెంటలిజం అనే ఆర్థిక విధానాన్ని అవలంబించారు. అంటే వలస రాజ్యాల లక్ష్యం మాతృదేశాభివృద్ధి అంటే ఆనాటికి ఇంగ్లాండు అత్యంత పేదరికంగా, నిరుద్యోగ సమస్య, భూమి కొరత, పేదరికముతో తాండవిస్తుండేది. అలాంటి పరిస్థితుల్లో ఇంగ్లాండులోని వర్తక వ్యాపారులు ఎలిజబెత్ రాణి యొక్క అనుమతితో ఆసియా, ఆఫ్రికా, అమెరికాలలో వర్తక వ్యాపారం చేసుకుంటా అని చెప్పి వాళ్ళు పర్మిషన్ అడిగితే అప్పుడు ఎలిజబెత్ రాణి ఆమె వాటా మరియు వలసల లక్ష్యం మాతృదేశాభివృద్ధి కాన్సెప్ట్తోని ఆమె వర్తకులని ఆసియా, ఆఫ్రికా, అమెరికాకు పంపించిన తర్వాత ఆసియా ఖండంలో, అమెరికా ఖండంలో, ఆఫ్రికా ఖండంలో వలసలు దినదినాభివృద్ధి చెందటం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ వలసలు ఆంగ్లేయుల యొక్క అభివృద్ధి, ఇంగ్లాండ్ యొక్క అభివృద్ధి జరగటంతో ఆ వలసలు ఇంగ్లాండ్కు వ్యతిరేకంగా అమెరికాలోని 13 వలసలు ఏకమైపోయి స్వతంత్ర పిపాస కోసం, స్వపరిపాలన కోసం వాళ్ళు యుద్ధం చేయటానికి సిద్ధమయ్యారు. అలాంటి పరిస్థితుల్లో ఆంగ్ల పాలకులు అమెరికాలోని వలసలపైన మర్కెంటలిజం విధానాన్ని అవలంబించింది. ఈ మర్కెంటలిజంలో 5 విధానాలు 13 వలసలపై రుద్దటం జరిగింది. దాంట్లో ఒకటి, వలస రాజ్యాల్లో ఉత్పత్తి అయ్యే ముడి సరుకులను మాతృదేశానికి ఎగుమతి చేయవలె. రెండవది, మాతృదేశాభివృద్ధి కోసం ఆ దేశంలో తయారయ్యే వస్తువులనే వలస రాజ్యాలు ప్రజలు కొనవలె. మూడవది, మాతృదేశపు శత్రు రాజ్యాలతో కానీ, మాతృదేశానికి నష్టం కలిగించే ఇతర రాజ్యాలతో కానీ ఎటువంటి వర్తక సంబంధాలు వలస రాజ్యాలు పెట్టుకోరాదని ఆంక్షలు విధించింది. నాలుగవది, మాతృదేశపు పరిశ్రమలతో కానీ, వ్యాపారంతో కానీ పోటీ పడకూడదని చెప్పడం జరిగింది. ఐదవది, వలసలు తమ మాతృదేశపు సైన్య భారాన్ని, ఆర్థిక వ్యయాన్ని కొంతవరకు పంచుకోవాలని చెప్పింది. ఈ విధంగా 13 వలసల పైన ఆంగ్ల పాలకులు మర్కెంటలిజం విధానాన్ని ప్రవేశపెట్టి వాళ్ళని ఎటు వీలు కాకుండా చేసింది. ఈ సిద్ధాంతాలను అమెరికాలో ప్రయత్నించడంతో సంఘర్షణ మొదలై అమెరికా స్వతంత్ర యుద్ధానికి దారితీసింది. మొదట ఈ వలస రాజ్యాల ప్రజలు ఇంగ్లాండ్ పట్ల అభిమానం, గౌరవం చూపేవారు. కానీ అనేక కారణాల వలన ఇంగ్లాండుకు ఆ దేశ వలసలకు అభిప్రాయ భేదాలు కలిగి అవి విషమించి తిరుగుబాటుకు దారితీశాయి. ఈ తిరుగుబాటు ఫలితంగా స్వతంత్ర అమెరికా అవతరించింది. బ్రిటిష్ పాలకులు వలస రాజ్యాల పరిశ్రమల మీద అనేక నిబంధనలు విధించారు. అంతేకాకుండా వలస రాజ్యాలపై బ్రిటిష్ పాలకులు ఎలాంటి నిబంధనలు విధించారంటే దాంట్లో ఒక 4 నిబంధనలు విధించారు. ఒకటి, ఇంగ్లాండుకు ఎగుమతి చేసే సరుకులను ఇంగ్లీషు వారి ఓడల్లోనే పంపవలే. రెండవది, వలస రాజ్యాల్లో పండే చెరుకు, పొగాకు, పత్తి, సొంటి వగైరాలను ఇంగ్లాండ్ తప్ప మరి ఏ ఇతర దేశానికి ఎగుమతి చేయరాదు. మూడవది, వలస రాజ్యాలు ఏ దేశంతో వర్తకం చేసిన ఎగుమతి దిగుమతులను ఇంగ్లీషు వారి ఓడల్లో జరపవలే. నాలుగవది, వలస రాజ్యాలతో ఇంగ్లీషు వారు తప్ప ఎవరు వర్తకం చేయరాదని కూడా నిషేధించడమైంది. ఈ విధంగా మాతృదేశం తమ వలస రాజ్యాల పరిశ్రమల మీద, వాణిజ్యం మీద పెట్టిన నిబంధన వల్ల వలస రాజ్యాలకు అపార నష్టం కలుగుతూ ఉండేది. అంతేకాక 18వ శతాబ్ది మధ్య భాగం నాటికి వలస రాజ్యాల ప్రజల్లో ఐకమత్యం లోపించింది. ఆర్థిక, సాంఘిక, మత వ్యవస్థలో వీరికి భేదాలున్నాయి. ఒకవేళ వీరిలో ఐక్యం ఉన్నా ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వానికి ఓడించే స్తోమత వీరికి లేకపోయింది. ఎందుకంటే సైన్యము కానీ, ఆయుధాలు కానీ వీళ్ళకి లేదు కాబట్టి అందుకోసమనే బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఓడించే స్తోమత వీళ్ళకి లేదు.
కేవలం వర్తక వ్యాపారంలోనే నిష్ణాతులు కాబట్టి అందుకనే వాళ్ళకి అలాంటి స్తోమత లేదని. ఇంగ్లాండ్, ఫ్రాన్స్‌ల మధ్య జరిగిన సప్తవర్ష సంగ్రామం 1756 నుంచి 63లో జరిగింది. ఈ సప్తవర్ష సంగ్రామంలో ఫ్రాన్స్ ఓడిపోయి 1763 నాటికి ప్యారిస్ సంధి చేసుకుంది. ఈ ప్యారిస్ సంధి ప్రకారం కెనడాను ఫ్రాన్సు ఇంగ్లాండ్‌కి ఇచ్చేసింది. ఈ విధంగా వలసలకు ఫ్రెంచి వారి వల్ల ఇక భయం లేదు. దీని తర్వాత దీంట్లో బ్రిటిష్ అధికారానికి వలస వ్యతిరేకత అంటే పన్నుల విధానం. ఇదే సమయంలో ఇంగ్లాండ్ మూడవ జార్జి రాజైనాడు. జార్జ్ గన్వెల్ ప్రధానమంత్రి అయినాడు. సప్తవర్ష సంగ్రామం వలస రాజ్యాల భద్రతకే జరిగిందని, దానికైన ఖర్చులో కొంత భాగం వలస రాజ్యాలు భరించవాలని చెప్పి మాతృదేశం సూచించింది. అంతేకాక ప్రధాని అయిన గ్రన్వెల్ నాయకత్వాన బ్రిటిష్ పార్లమెంటు 2 చట్టాలు చేసింది. ఒకటి 1764 పంచదార చట్టం, రెండోది 1766 స్టాంపుల చట్టం. విలియం పిట్ మంత్రివర్గంలోని కోశాధికారి అయిన టౌన్సెడ్ 1765లో టౌన్సెడ్ చట్టాన్ని చేసి ఇంగ్లాండ్ నుంచి అమెరికాకు దిగుమతయ్యే గాజు సామాన్లు, తీయాకు కాగితాలు, రంగులు మొదలైన సరుకులపైన కొత్త పన్నులు విధించడం జరిగింది. వలసలు బ్రిటిష్ వస్తువులను బహిష్కరించవాలని ఉద్యమం విజృంభించింది. అంతేకాక వలస రాజ్యాల ప్రజలు ఫ్రాన్సుతో వర్తక ఒడంబడికలు కూడా చేసుకున్నారు. వలసల్లో తయారయ్యే వస్తువులు బ్రిటిష్ వస్తువుల కంటే నాజూగ్గా లేకపోయినా వలస ప్రజలు మాత్రం స్వదేశీ వస్తువులనే కొనాలని ప్రారంభించారు. క్రమంగా ఆంగ్లేయ సైనికులకి వలస ప్రజలకు తరచుగా సంఘర్షణలు కొనసాగినాయి. అందులో భాగంగా 1770లో మార్చి 5వ తేదీన బ్రిటిష్ సైనికులకి బోస్టన్ నగర ప్రజలకు జరిగిన సంఘర్షణలో 5 అమెరికన్లు మరణించారు. వీటినే బోస్టన్ హత్యలుగా చరిత్రలో వర్ణించడం జరిగింది. ప్రధాని అయిన నార్త్ బుక్ టౌన్సెడ్ చట్టాలన్నీ రద్దుపరుస్తూ తేయాకుపై మాత్రం పన్ను రద్దు చేయలేదు. తేయాకును చౌక ధరకు అమ్ముటకు ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్ణయించింది. అలాంటి పరిస్థితుల్లో తేయాకు బోస్టన్కు చేరింది. రెడ్ ఇండియన్ల వేషంలో అమెరికన్లు ప్రవేశించి అందులో తేయాకునంతటిని సముద్రంలో పారబోశారు. ఈ సంఘటన అనేది బ్రిటిష్ సైనికులకి చాలా కోపం తెప్పించింది. కాబట్టి 1773 డిసెంబర్ 16వ తారీఖున ఈ సంఘటన జరిగింది. దీన్నే అమెరికా చరిత్రలో బోస్టన్ టీ పార్టీ అని కూడా అంటారు. అంటారు. దీని యొక్క పర్యవసాన ఫలితంగా 1774లో బ్రిటిష్ ప్రభుత్వం అమెరికాను శిక్షించడానికి మెసాచుసెట్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. 13 వలసల్లో మెసాచుసెట్ అనేది ఒకటి. ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. రద్దు చేసినందుకు 1774లో ఫిలడెల్ఫియా పట్టణంలో ఈ 13 వలసల వాళ్ళు ప్రథమ అమెరికా ఖండ మహాసభను జరిపించారు. ఈ 13 వలసల్లో కొన్ని వలసలు మాత్రమే ఈ మొట్టమొదటి అమెరికా ఖండ మహాసభకి హాజరయ్యారు. ఇందులో జార్జ్ వాషింగ్టన్ మొదలగున్న వారు పాల్గొన్నారు. ఇదే సమయంలో ఆంగ్ల సిపాయిలకు, వలస రాజ్యాల ప్రజలకు ప్రథమంగా మెసాచుసెట్స్లోని కాన్కార్డ్, లెక్సింగ్టన్ దగ్గర 1775లో ఘర్షణలు జరిగాయి. ఇవే అమెరికా స్వాతంత్ర యుద్ధానికి దారితీశాయి. దీని తర్వాత అమెరికా స్వాతంత్ర ప్రకటన. థామస్ పెయిన్ ఆయన కామన్ సెన్స్ అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఏముంది అంటే ఇంగ్లాండ్ నుంచి వలసలు ఏర్పడాలి. ఇంగ్లాండ్ రాజులంతా కిరీటదారులైన దృష్టులని చెప్పి ఆయన వివరించాడు. అంటే కిరీటం పెట్టుకున్న దృష్టులని. ఈయన ఇంకొక అమెరికన్ చరిత్రకారుడు థామస్ జెఫర్సన్ అమెరికా స్వతంత్ర ప్రకటన అని గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథం ప్రకారంగా అమెరికా ప్రజలని అమెరికా స్వాతంత్ర యుద్ధంలో ఉత్తేజపరిచినాడు. క్రీస్తు శకం 1776 సంవత్సరంలో మళ్ళా ఫిలడెల్ఫియా పట్టణంలో ద్వితీయ అమెరికా ఖండ
మహాసభ జరిగింది. ఇందులో మాత్రం 13 వలస రాజ్యాలు ఒకటై తమ స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం పోరాడదామని వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా ఖండం వలస సైన్యం ఒకటి ఏర్పాటు చేసి దానికి యుద్ధ అనుభవం నైపుణ్యం ఉన్న జార్జ్ వాషింగ్టన్ను సర్వసేనాధిపతిగా నియమించటం జరిగింది. తర్వాత దీని తర్వాత బెంజమిన్ ఫ్రాంక్లిన్, థామస్ జెఫర్సన్, జాన్ ఆడమ్స్లు స్వతంత్ర ప్రకటన పత్రాన్ని తయారు చేశారు. ఈ పత్రాన్ని 1776 జూలై 4వ తేదీన ఆమోదించారు. తత్ఫలితంగా న్యూయార్క్లోని కింగ్ జార్జి విగ్రహాన్ని కరిగించి తుపాకీ గుళ్ళు తయారు చేశారు. ఎందుకంటే వీళ్ళకి ఆయుధాలు లేదు కాబట్టి అందుకోసం న్యూయార్క్లోని కింగ్ జార్జ్ విగ్రహాన్ని కరగబోసి మందుగుండ్లు తయారు. దీనితో అమెరికా స్వాతంత్ర యుద్ధం ప్రారంభమైంది. అమెరికా స్వాతంత్ర యుద్ధ ముఖ్య ఘట్టాలు. ఈ ముఖ్య ఘట్టాల్లో అమెరికా స్వాతంత్ర యుద్ధంలో ఒక పక్క అమెరికా, ఇంకో పక్క ఇంగ్లాండు పాల్గొన్నాయి. అమెరికా నుంచి జార్జ్ వాషింగ్టన్ సర్వసేనాధిపతుడు, బెంజమిన్ ఫ్రాంక్లిన్, థామస్ జెఫర్సన్, జాన్ ఆడమ్స్ ఫాలోవర్స్. ఇంగ్లాండ్ నుంచి గేజ్, హోప్ సర్వసేనాధిపతి, కార్న్వాలిస్, బర్గైన్. వీళ్ళకి మధ్య అమెరికా స్వాతంత్ర యుద్ధం మొదలైంది. ఆ అమెరికా స్వాతంత్ర యుద్ధం 1776 నుండి 1782 వరకు జరిగింది. ఇంగ్లాండ్ వలస రాజ్యాల తిరుగుబాటు అంచటానికై క్రీస్తకం 1776లో ఆంగ్లేయుల తరపున సుప్రసిద్ధ సైన్యాధిపతి అయిన గేజ్, హోప్, కార్న్వాలిస్ వీళ్ళు యుద్ధాన్ని నిలిపారు. న్యూయార్క్ 30,000 సైన్యాన్ని పంపారు. ప్రథమంగా ఆంగ్లేయుల సైన్యాధిపతి అయిన హోప్ అమెరికా సర్వసైన్యాధిపతి అయిన జార్జ్ వాషింగ్టన్ను క్రీస్తకం 1776 సంవత్సరంలో ఆయన ఐర్లాండ్ యుద్ధంలో ఓడించి న్యూయార్క్ పట్టణం స్వాధీనం చేసుకున్నాడు. అంటే మొట్టమొదటి విజయము అది ఆంగ్లేయులకి. దాని తర్వాత క్రీస్తకం 1777 సంవత్సరంలో అక్టోబర్లో ప్రిన్స్టన్ సరటోగా యుద్ధంలో వాషింగ్టన్ చేతిలో బ్రిటిష్ జనరల్ బార్గైన్ ఓడిపోయి 60,000 సైన్యంతో లొంగిపోయాడు. ఇది అమెరికాలోని 13 వలసలకి మొట్టమొదటి విజయం. అదే సమయంలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ తిరుగుబాటుకు ఫ్రాన్సు, స్పెయిన్, హాలండ్, రష్యా, స్వీడన్, డెన్మార్క్ మొదలగు యూరప్ యావత్తు మొత్తం కూడా వలసలకు మద్దతు ఇచ్చింది. వీళ్ల మద్దతుతో అమెరికాలోని వలసలకు తిరుగు లేకుండా పోయింది. దాంతోనే ఇంగ్లాండ్కి చాలా భయమైంది. ఇంగ్లాండ్ పరిస్థితి చాలా క్లిష్టమైంది. ఈ యొక్క బూస్టింగ్ని ఆధారంగా చేసుకొని జార్జ్ వాషింగ్టన్ ఆధ్వర్యంలో అమెరికా సైన్యం ఫ్రెంచి నావిక బల సహాయంతో క్రీస్తకం 1781 వర్జీనియాలోని యార్క్టౌన్ దగ్గర జరిగిన భయంకరమైన యుద్ధంలో బ్రిటిష్ సైన్యాధిపతి అయిన కార్న్వాలిస్ 7,000 సైన్యంతో పూర్తిగా లొంగిపోయాడు. సో ఇంగ్లాండు 13 వలసల చేతిలో ఓడిపోయింది. కార్న్వాలిస్ అమెరికా స్వాతంత్ర యుద్ధం తర్వాత భారతదేశానికి బ్రిటిష్ గవర్నర్ జనరల్గా రావటం జరిగింది. భారతదేశంలో కార్న్వాలిస్ శాశ్వత భూమి సృష్టి విధానాన్ని కూడా ప్రవేశపెట్టాడు. ఇది మనం ఇదివరకే చదివి ఉన్నాం. ఎప్పుడైతే 13 వలసలకి ఇంగ్లాండ్కి మధ్య అమెరికా స్వాతంత్ర యుద్ధం జరిగిందో ఆ యుద్ధంలో 13 వలసల చేతిలో ఇంగ్లాండ్ ఓడిపోయిన తర్వాత ఆ ఇంగ్లాండ్ గత్యంతరం లేక 13 వలసలతో 1783 సంవత్సరంలో ప్యారిస్ సంధి చేసుకుంది. ఈ ప్యారిస్ సంధి యొక్క సూత్రాలు 5. 1. ఈ ఓటమి అనంతరం ఆంగ్లేయులు 1783లో ప్యారిస్ సంధి చేసుకొని అమెరికా వలస రాజ్యాల రాజకీయ స్వాతంత్రం, సర్వాధికారం అంగీకరించారు. 2. న్యూ ఫౌండ్లాండ్ తీరంలో చేపలు పట్టుకునే హక్కు కూడా అమెరికాకు దక్కింది. 3. మిసిసిపి నదిలో అమెరికన్ ఓడలు వర్తకం చేసుకోవటానికి మాత్రం బ్రిటిష్ వారు ఆ హక్కులు ఇచ్చారు.
నాలుగోది అమెరికా స్వతంత్ర యుద్ధంలో పాల్గొనకుండా ఉన్న బ్రిటిష్ అభిమానులను శిక్షించక వారి ఆస్తులను తిరిగి వారికి ఇచ్చేటట్టుగా అంగీకరించారు. ఐదోది ఈ సంధి వలన అమెరికా సంయుక్త రాష్ట్రాలను సార్వభౌమాధికారం కలిగిన సర్వసత్తాక రాజ్యంగా అంగీకరించింది. అంటే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా. దీని తర్వాత ఫలితాల్లో మనకి 6 పాయింట్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటేందంటే ఇక్కడ 13 అమెరికా వలసలు స్వతంత్రం, సర్వాధికారమును పొంది అమెరికా సంయుక్త రాష్ట్రాలైనాయి. రెండవది, ఈ స్వతంత్ర యుద్ధం దైవాంశ సంభూత రాజరికానికి, భూస్వాముల ప్రత్యేక హక్కులపై దెబ్బతీసింది. మూడవది, ఈ యుద్ధంలో రాజే కాక రాజరికం కూడా రద్దు చేయబడింది. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఈ యొక్క అమెరికా స్వతంత్ర యుద్ధం దారితీసింది. నాలుగవది, 1789లో అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఒక లిఖిత రాజ్యాంగాన్ని రచన చేసుకొని సంఘటిత రాజ్యంగా రూపొందింది. ఐదవది, అమెరికా స్వతంత్ర భావాలు ఫ్రాన్సుకు పాకి అక్కడ చరిత్ర ప్రసిద్ధి పొందిన 1789 ఫ్రెంచ్ విప్లవానికి కొంత దోహదపడింది. ఆరోది, అమెరికా స్వతంత్ర యుద్ధంలో పాల్గొన్న ఫ్రెంచి సైన్యం వాళ్ళ సిద్ధాంతాలైన ప్రజాస్వామ్యం, రిపబ్లిక్, స్వేచ్ఛా స్వాతంత్రాలకు ఆకర్షితులయ్యారు. ఈ ప్రభావమే ఫ్రాన్స్ మీద పడి 1789 సంవత్సరంలో ఫ్రాన్స్లో కూడా విప్లవం వచ్చింది. అంటే ఫ్రాన్స్లో 1789లో విప్లవం రావటానికి అమెరికా స్వతంత్ర యుద్ధమే నాందివాచకం అని చెప్పొచ్చు. ఎందుకంటే అమెరికా స్వతంత్ర యుద్ధంలో ఈ 13 వలసలకి ఫ్రాన్స్ సపోర్ట్గా నిలిచింది కాబట్టి ఈ అనుభవం అనేది ఫ్రాన్స్ మీద ఉపయోగించి ఫ్రాన్స్లో విప్లవం తీసుకురావడం జరిగింది. ఫ్రాన్స్ కూడా స్వతంత్రం పొందింది. ఈ స్వతంత్ర యుద్ధం బ్రిటన్కి మంచి గుణపాఠం చెప్పింది. తమ వలస విధానాన్ని మార్చుకోకపోతే తన సామ్రాజ్య శ్రేయస్సుకు భంగం వాటిల్లుతుందని బ్రిటన్ గ్రహించింది. అందుకోసమనే ఈ యొక్క ప్యారిస్ సంధి వలన బ్రిటను ఏం మాట్లాడకుండా ఉండిపోయింది. ఇది ఈరోజు టాపిక్. థ్యాంక్ యూ వెరీ మచ్.